నేరస్తుడు కానీ నేరస్తుడు అయినా బెయిల్ తీసుకోవడం అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి న్యాయబద్ధమైన హక్కు. అసలు బెయిలే రాకూడదు అని అంటే ఆ విధంగా విమర్శించడం చాలా తప్పని నేను భావిస్తున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అంత మాత్రానికి దోషి నిర్దోషి కాడు, నిర్దోషి దోషి కాడు. 1.5 సంవత్సరం తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. సో వాట్? బెయిల్ రావడంతోనే ఆయన నిర్దోషి కాడు. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు మాత్రము తెలుగు తమ్ముళ్ల నాయకుడు చంద్రబాబు గారికి కమ్మగా ఉండిందా? యు మేక్ ఏ అండర్లైన్ దిస్, కమ్మగా. ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత సిబిఐ డౌన్ అయింది, కాంగ్రెస్ పార్టీ లాలూచీ పడింది. ఆ రోజు సిబిఐ చాలా బాగా పనిచేస్తుంది, కోర్టులు బాగా పనిచేస్తున్నాయి అని చెప్పినటువంటి నోటితోనే, ఆ నాలుకతోనే ఈరోజు కోర్టులు తప్పుదావు, సిబిఐ తప్పుదావా, అందరూ తప్పుదావ పట్టారా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో అంకమ్మ ఆగభోగాలు చేస్తున్నాడు. అంత మాత్రానికి నాకు కక్ష ఉందని జగన్ని అలాగే జైల్లో ఉంచేసేయండి, పర్మనెంట్ గా ఉంచేసేయండి అని నువ్వే శిక్ష విధిస్తే ఎట్లా? రేపు తప్పు అని అంటారు. ఈ 1.5 సంవత్సరం శిక్ష చంద్రబాబు అనుభవిస్తాడా? చెప్పండి, ఊరికే అడుగుతున్నాను నేను. ఎర్రన్నాయుడు గారు కానీ శంకరయ్య కానీ ఆ కేసు వేసిన వాళ్ళు ఏమన్నా అనుభవిస్తారా? లేదు కదా. నిర్దోషంటే తప్పండి. వ్యక్తిగత కక్షలకు పోయి అవతల వారిని ఎవరినైనా కూడా, నన్నైనా నిన్నైనా మిమ్మల్నైనా ఎవరైనా సరే శిక్షించబడ్డం అనేది తప్పు. మనకున్న కక్ష, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి కక్ష, కాంగ్రెస్ మీద వైసీపీ మీద ఉన్నటువంటి కక్షను మాత్రమే వెల్లబుస్తూ ఆగభోగాలు చేస్తున్నాడు. అంకమ్మ దాతర కబుర్లు చెప్తున్నాడు. ఇది దురదృష్టకరం అని మాత్రమే నేను చెప్పగలనండి. ఐ వోంట్ సపోర్ట్ ఎనీవన్. న్యాయ వ్యవస్థ మీద ఉండే గౌరవం, అతని మీద కేసులు జరుగుతున్నాయి, దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఏమనుకుంటాయే, శిక్ష పడే వరకు ఎవరు దోషులు కారు. హ్యాంగ్ చేయండి, చించండి అని మనం చెప్తే